ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయంలో ఏ యోగ్యత లేనప్పటికీ అవకాశం ఇచ్చి నిలబెట్టిన దేవదేవునికి నా వందనాలు, స్తుతులు, ఆరాధన చెల్లిస్తున్నాను. ఈ పరిచర్లోకి అత్యంత అల్పుడైన నన్ను ఆహ్వానించిన దైవజనులు, మరి మాకు ప్రియమైన తమ్ముడు, తల్లిగారు, అలాగే తమ్ముడు జాకోబు గారికి నా వందనాలు, తమ్ముడు కిషోర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయ్య గారికి, మ్యూజిక్ టీం వారికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా శ్రేష్టమైన మరి ఆ సౌండ్ సిస్టమ్ పెట్టిన సౌండ్ సిస్టమ్ వారికి వందనాలు. ఈ గ్రామంలో ఎలాగున ఆల్ ఎఫెక్ట్ కూడా తీసేయండి, ఎలాగున యేసయ్య మాటలు వినడానికి, ఆయన ఆరాధించుకోవడానికి చక్కటి అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా వందనాలు. ఎందుకంటే ఒక పరిచర్య జరగాలంటే మీ సహకారం, డబ్బులు సహకారమే కాదు, మీరు యేసయ్యని ఇక్కడికి చేర్చుకోవడం, ఈ అవకాశం ఇవ్వడం, దాన్ని బట్టి కూడా నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒక చిన్న మాట ఈ రాత్రి మీకు చెప్పి వెంటనే నేను ఒక చిన్న ప్రార్థన చేసి చిన్న కోరస్లా పాడి ముగించేస్తాను. మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళిపోదురు. కానీ ఇంకా అదే అండి, ప్రైజ్ లార్డ్. నేను ఎక్కిస్తున్నానండి జాయిగా ఇంజక్షను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మరి ఒక రెండు మాటలు చెప్తాను, చిన్న ప్రార్థన చేసి చిన్న కోరస్ పాడి చివరిలో మిమ్మల్ని పంపించేస్తే మీరు అందరూ వెళ్ళిపోదురు. కానీ అందరూ భోజనం చేసి వెళ్ళిపోదురు. కానీ నేను కూడా భోజనం చేసి వెళ్ళిపోతాను. ఓకేనా? మనందరం ఈ స్థలంలో పరిచయం చేసి వాళ్ళందరూ పరిచయం చేస్తాను. నాకు ముందు మరి చక్కటి గ్రీటింగ్స్ అందించిన మాస్టర్ గారు ఎబ్నేజర్ గారికి, జాకోబ్ గారు పరిచయలో ఆయన చాలా సహకరించారని తమ్ముడు వినోద్ ద్వారా విన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఉంటే పరిచయం జరుగుతుంది, రక్షణ కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. వారిని అభినందిస్తున్నాను. తమ్ముడు వినోద్ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అప్పుడే వెళ్ళిపోమన్నట్టు పెడుతున్నారు కదా. ఓకే అండి, సంతోషం. ఒక చిన్న మాట మనం చదువుకుందాం ప్రియులారా. మీ పక్కన వారికి మెల్లగా స్లోగా హ్యాపీ క్రిస్మస్ అనండి, స్లోగా చెప్పండి. మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని చెప్పండి. ఓకే, ఒకళ్ళు ఎవరైనా చాలండి, నేను అది ఒకటే చెప్పమన్నాను, ఇంకేం పనులు చేయకండి. ఈ రాత్రి మనం కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం ప్రియులారా. ఎవరైనా చదవగలిగిన వారు నేను చెప్పే రిఫరెన్స్ అండి, బైబిల్లో మైక్ తీసుకుని చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం. తమ్ముడు కొంచెం మిడ్డ ఎక్కువ వస్తుంది చూడండి, మిడ్ సెంటర్ కొంచెం కొద్దిగా షార్ప్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లూకా సువార్త 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదవండి. 4-5 వాక్యాలు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలియాలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చాలండి ప్రియులరా, చదవబడిన లేఖన భాగంలో జాగ్రత్తగా నా వైపు చూసి వినండి. మీరు బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ చూడండి, మిగతా టైంలో నా వైపు చూడాలని నేను తెలియజేస్తాను. ఒకసారి మంచిగా చేతులపైకి హల్లు చెప్పండి. చాలా మంచి ప్రజలు మీరు, అసలే చాలా మంచోళ్ళు. ఓకేనా ప్రియులారా? ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో లూకా సువార్తలో 2వ అధ్యాయం 4-5 వాక్యాల్లో దావీదు యోదా గోత్రంలోను, యోసేపు, అక్కడ ఏముందంటే యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలో బెత్లెహేము అనబడిన దావీదు ఊరునకు వెళ్ళిన అని రాయబడి ఉంది. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే ఇక్కడ నజరేతు, ఇప్పుడు చదివిందంతా కూడా మనం ధ్యానించం, కానీ అందులో ఒక్క మాటని మనం ధ్యానిద్దాం. మాట్లాడకూడదు పిల్లలు, సైలెంట్గా ఉండాలి. ఒక 5 నిమిషాలు. నజరేత్ అనండి ఆ మాట అందరూ. నజరేత్. ఇక్కడ వాస్తవంగా నజరేత్ అనేది ఒక ఎన్నిక లేని పట్టణం. నజరేతు అంటే ఒక స్వల్పమైంది. అది నజరేతు అంటే కనీసం ఆ దినాల్లో ఆడపిల్లలను కూడా ఇచ్చేవారు కాదు. నజరేత్ అంటే అసలు అందులోంచి మంచిది ఏదైనా వస్తుందా అనే ఒక పోకడ కూడా, ఒక మాట కూడా దానికోసం ఉన్నట్టు మనం చూడగలుగుతాం. ఇంకా
ఒక రకంగా మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే, ఇంత ఎన్నిక లేని, అర్హత లేని, యోగ్యత లేని, ఉపయోగం లేని, ఉపయోగమైన, నిష్ప్రయోజనమైన, ఎందుకు ఉపయోగపడని ఈ నజరేతు ప్రియులరా, దాని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే నజరేత్ అంటే చిగురు రక్షించినది అని అర్థం. నజరేత్ అంటే చిగురు రక్షించినది అని అర్థం. ఇప్పుడు ఎందుకు దాన్ని చిగురు రక్షించినది అని అంటున్నారంటే, యేసు ప్రభును కూడా చిగురు అని పిలిచేవారు. చిగురు అని ఎలా పిలిచేవారంటే, ఆయన్ని ఏలాకోలంగా, ఎటకారంగా, ఎద్దేవ చేయడానికి, చాలా తక్కువ చేయడానికి, యేసు ప్రభుని గురించి తక్కువగా మాట్లాడడం కోసం ఆయన్ని చిగురు అని పిలిచేవారు. కానీ వాస్తవంగా ప్రియులారా, ఆయన ఒక చిగురుగా వస్తాడని, చిగురుగా వస్తాడని అనేకమైన ప్రవచనాలు, యేసు ప్రభుని గురించిన ప్రవచనాలు, అనేకమైన ప్రవచనాలు మనం చూడగలుగుతాం. తమ్ముడు మాట్లాడకండి నాన్న, కొద్దిసేపు దేవుని మాటలు వినండి. మీరు మంచివాళ్ళు, ఒక 2 మాటలు మీరు వినాలి, మాట్లాడకూడదు, ఓకేనా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకి మేలు కలుగుతుంది, ఆశీర్వాదం, దీవెన, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. యేసయ్య మాటలు వింటే ఈ శబ్దం ఎంత దూరం వినబడుతుందో, పాటలు కానీ, ఆరాధన కానీ, ఈ వర్తమానాలు, ఈ శబ్దం ఎంత దూరం వెళ్తుందో ఆ శబ్దం అంతా కూడా దీవెన అనమాట. విన్నోళ్ళందరికీ ఆశీర్వాదం. ఈ శబ్దం విని జాగ్రత్తగా ఉన్నవారే కడబోర శబ్దం విని రాకళ్ళు ఏమవుతారంటే ఎత్తబడతారు. ఆమేనండి. చేతులు, నోరు చాలా పొదుపుగా వాడుతున్నారు కదా మీరు. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అది స్తోత్రాలు చెప్పడం తప్పేం కాదు. ప్రైజ్ ది లార్డ్. చిగురు అని యేసు ప్రభువుని పిలుస్తూ ఉండేవారు. ఆయన కోసం ప్రవచనాలు ఉన్నాయి, మీకు చదవవలసిన వద్దు, సింపుల్గా నేను చెప్పేస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించెను అని రాయబడి ఉంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యంలో, నేను చిగురు పుట్టించు సరళి వృక్షం వంటి వాడను అని చెప్పి అక్కడ ఒక మాట ఉంటుంది ప్రభు కోసం. అలాగే ప్రియులారా, జకరియా పుస్తకంలో మనం చూస్తే చిగురు అనే నా సేవకుడిని పంపిస్తానని, ఇర్మియా పుస్తకంలో కూడా చిగురు అనే దైవజనుడు వస్తాడని, యేసు ప్రభు ఒక చిగురు రూపంలో వస్తున్నాడని, ప్రకటన గ్రంథం 5:5లో మనం చూస్తే ప్రియులారా, అక్కడ కూడా ఈ గ్రంథం విప్పడానికి ఎవరు యోగ్యుడు అంటే దావీదు వేరు చిగురైన యేసుక్రీస్తు, ఆ గొర్రెపిల్ల యోగ్యుడు అని చెప్పి వ్రాయబడినట్టు మనం చూడగలుగుతాం. చూడండి, నిష్ప్రయోజనమైన, ఎన్నిక లేని, ఉపయోగం లేని, ఉపయోగంగా ఉన్న, ఏ మంచి కూడా లేని ఈ నజరేతుని యేసు ప్రభు కోరుకున్నాడు. వాస్తవంగా యేసు ప్రభు యొక్క అమ్మమ్మ వాళ్ళ ఊరండి. ఏంటది? నజరేతు. ఒక రకంగా చరిత్రకారులు ఏం చెప్తారంటే, యేసు ప్రభు యొక్క బాల్యము యవ్వనము కూడా నజరేతులోనే ఏమైందంటే జరిగింది. ఆ నజరేతులోనే పెరిగింది. ఈరోజు ఇంత స్వల్పమైన, ఉపయోగం లేని గ్రామం పేరు ప్రియులారా, కొన్ని కోట్ల మంది ప్రజలు ఉచ్చరించేటట్టుగా, కొన్ని కోట్ల మంది ప్రజలు పలికేటట్టుగా, ఆ పేరు చెబితే ఎన్నో కార్యాలు, ఆ పేరు చెబితే ఎన్నో అద్భుతాలు. నజరేతు అంటే ప్రియులారా అసలు మంచిదే కానిది, ఉపయోగం లేనిది. ఎందుకు ఉపయోగం లేని నజరేతు ప్రియులారా, యేసు ప్రభు అక్కడ అడుగుపెట్టిన తర్వాత, యేసు ప్రభు ఆ ప్రాంతంలో పెరిగిన తర్వాత, కొంతకాలం అక్కడ ఉండడానికి ఇష్టపడిన తర్వాత, యేసు ప్రభు అక్కడ ఉండడానికి ఇష్టపడిన తర్వాత నజరేతు యొక్క చరిత్ర మారిపోయింది ప్రియులారా. ఆమేనండి. నజరేతు చరిత్ర ఏమైపోయింది? ఒకవేళ మీకు అన్యులు అనుకుంటే, ప్రభు అంటే తెలియకపోతే, నేను ఇలా అన్నప్పుడు ఆగినప్పుడు ఆమేననండి, అంతే. చేయి పైకి ఎత్తే ఆమేననండి. హల్లెలూయా. ఏదో కార్యం జరుగుతుంది అనండి ఒకసారి, ఆమేననండి, అంతే. బాగా అంటున్నారా? అలా అంటమే ఇంకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? అంటే యేసు ప్రభు ఒక ప్రాంతాలకు వస్తే, యేసు ప్రభు ఒక ప్రాంతాలను దర్శిస్తే, యేసు ప్రభు ఎక్కడైనా ఉంటే, యేసు ప్రభు ఏ ప్రాంతాలైనా ఉంటే, ఏ కుటుంబాలైనా ఉంటే, ఏ గృహములైనా ఉంటే, ఏ వీధిలో ఉంటే, ప్రాంతంలో ఉంటే, గ్రామాల్లో ఉంటే, మండలాల్లో, ఏ ప్రాంతాల్లో ప్రభు ఉండడానికి ఇష్టపడితే ప్రియులారా, ఆయనకు అవకాశం ఇస్తే ఆ ప్రాంతాల యొక్క చరిత్ర, స్థితిగతులు మారిపోతాయి. ఆమేన్ చెప్పండి. వాస్తవంగా ఆయన్ని చాలా ఏలాకోలంగా యేసు ప్రభుని చేస్తూ ఉండేవారు. చిగురు అనే మాట కూడా ఆయన్ని చాలా ఎటకారంగా మాట్లాడుతుండేవారు. ఒక మాట మీకు చెప్పాలంటే, సిలువ మీద యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత ఎవరో చెప్పారు, ఇందాక ఆరాధన చేసేటప్పుడు ఓ మాట చెప్పారు, యేసు ప్రభు ఎందుకు పుట్టాడు తెలుసా? చనిపోవడానికే పుట్టాడు. వాస్తవం అది. నిజంగా ప్రజలందరి పాపం కొరకు, సర్వమానవాళి కొరకు, ఇక్కడున్న ప్రజలందరి కొరకు అండి, భయంకరమైన పరిస్థితుల్లో, చీకట్లో, అంధకార సంబంధమైన ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు వెలుగులోనికి తీసుకురావడం కోసం, ఆ చీకటి ఛాయలను, మరణ ఛాయలను తొలగించడం కోసం
యేసు ప్రభు మహిమను, ఔన్నత్యాన్ని, కాళ్ళ కింద ఉన్న బంగారాన్ని, రాజరికాన్ని, సింహాసనాన్ని, అన్నిటిని, దూతల ఆరాధనని అన్నిటిని విడిచిపెట్టి రిక్తుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. రిక్తుడంటే ఎంటీ హ్యాండ్స్తో, ఏమీ లేనివాడుగా అండి, దీనుడుగా ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు. ఆ శిలువ మీద INRI అని ఉంటుంది. అది ఒక లాటినా భాషకు సంబంధించింది. దానికి ఒక ఎబ్రివేషన్ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఇంకా తెలుగులో దాని మీనింగ్ చెప్పాలంటే ప్రియులరా, తెలుగులో యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అనే ఒక దాన్ని పెట్టారు పైన. ఎందుకు పెట్టారంటే అది గౌరవార్థంగా పెట్టలేదు. యూదుల రాజు అని పిలువబడిన వారు ఎవరైనా శిక్షకి అర్హులంట. నేను యూదుల రాజునని చెప్పుకుంటే భయంకరంగా ఆ వ్యక్తిని శిక్షించినట్టు, హింసించినట్టు మనం చూడగలుగుతాం. దాన్ని ప్రియులరా ఇంగ్లీష్లో కూడా జీసస్ ఆఫ్ నజరేత్ అండి, తర్వాత కింగ్ ఆఫ్ ద జూయిస్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్లో. జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ ద జూయిస్ అంటే యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని చెప్పి అక్కడ మెన్షన్ చేయబడింది. దీన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆయన హేళన చేశారు, ఎద్దేవ చేశారు, చాలా తక్కువగా మాట్లాడారు. యేసు ప్రభు చిగురు, అరే చూడరా యూదుల రాజు అంటారా, యూదుల రాజు అంట. కొంతమంది ఏమి హేళన చేస్తున్నారంటే, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని ఒక దొంగ మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? చాలామంది హేళన చేస్తున్నారు. యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికిన దినాల్లో ఆ హేళనల్ని, ఆ భయంకరమైన పరిస్థితుల్ని, వాటిని ప్రభు ఏం చేయలేదంటే పట్టించుకోకుండా ప్రియులారా ఆయన తన పని ఏం చేశాడంటే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చిన్నగా నజరేతు కోసం ఒక 3 మాటలు చెప్తాను, తర్వాత నజరేతు కోసం ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఎవరైనా చదవగలరా? లూకా సువార్త 4:16 చదవండి. వచ్చాను. చదవండి అమ్మా. ఒకసారి ఆగండి ప్రియులారా. చూడండి, ఈ ఎన్నిక లేని, తృణీకరించబడిన, అర్హత లేని, యోగ్యత లేని నజరేతు ప్రియులారా, వింటున్నారా? ఆ నజరేతులో యేసు ప్రభు అక్కడ ఆ లేఖనం చదివినట్టు ఆలయంలోకి వెళ్ళి చూడగలుగుతాం. తర్వాత ఏంటంటే, ఇది నేడు ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది అని చెప్పాడు. లూకా సువార్త 4 తర్వాత 14 కూడా చదవండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలండి. చూడండి, యేసు ప్రభు సేవ చేసే ముందు 40 days ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలోకి కొనుపోబడిన తర్వాత ఆత్మ బలముతో గలిలయకి తిరిగి వచ్చాడు. పాస్టర్ గారు, మరి గలిలయకి తిరిగి వస్తే గలిలయకి నజరేతుకి సంబంధం ఏంటి అని అడిగితే, వినండి ప్రియులారా, గలిలయలోని నజరేతు అని చదవమని. ఇప్పుడు ఈ నజరేతు ఎక్కడుందంటే గలిలయలో ఉందన్నమాట అండి. అయితే యేసు ప్రభు ఇప్పుడు సేవను ఎక్కడ ప్రారంభించారు, బోధ ఎక్కడ ప్రారంభించారు, ఆయన ఎక్కడ బోధ ప్రారంభించారు, మరలా ఎక్కడ స్టార్ట్ అయిందంటే నజరేతులో స్టార్ట్ అయిందనమాట అండి. ఎన్నిక లేని నజరేతు, తృణీకరించబడిన నజరేతు, యోగ్యత లేని నజరేతు, ఉపయోగం లేని నిరుపయోగంగా పడిన నజరేతు ప్రియులారా, అదే నజరేతులో ఏమి స్టార్ట్ అయిందో తెలుసండి, మరలా ఆయన బోధ స్టార్ట్ అయింది. ఆయన సేవ కూడా అక్కడ ప్రారంభించాడు. నేను అంటాను, ఈ రాత్రి ఎవరైనా యేసు ప్రభుని మీరు పిలిస్తే, ఆహ్వానిస్తే, రమ్మని పిలిస్తే, కావాలని ఆయనని పిలిస్తే, నువ్వు నా జీవితంలోకి రండి అని పిలిస్తే, నేనేమంటానంటే మీ జీవితంలో కూడా యేసు తన వాక్యముతో మీ జీవితాలను కట్టగలడు, వాక్యముతో మీ జీవితాలను ప్రభావితం చేయగలడు, వాక్యముతో మీ లోపల ఉన్న చీకటినంతా తొలగించగలడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే, అదంతా కూడా చూస్తే, మీరు వినిన సంగతులు కొట్టుపోకుండా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి. ఈ వాక్యం అంతా కూడా బోధించబడిందని చెబుతూ ఏమంటాడంటే, ఈ బోధ ఎలా ప్రారంభించబడిందంటే యేసయ్య బోధించుట ద్వారా ప్రారంభమైంది రక్షణ అని చెప్తాడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. చేతుల పైకెత్తి ఒకసారి మంచిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే ఒకసారి క్రిస్మస్లో ఒక ఆమె గుండు గీసుకుని వచ్చి కూర్చుందంట. ఆవిడ వెనకాల పెద్ద పెద్ద క్రొక్కులేని పళ్ళు ఉన్న ఆవిడ కూర్చుందంట. కూర్చుంటే ఇలా హల్లెలూయా చెబుతున్న ప్రతిసారి కూడా ఆ పెద్ద పళ్ళు ఉన్నవాడే వెనకాల నిద్రపోతుందంట. ఈ గుండు గీయించుకున్న ఆవిడ ఎదురు కూర్చుందంటండి. హల్లెలూయా అంటున్న ప్రతిసారి ఈ పళ్ళు వచ్చేసి గుండు దగ్గరికి ఇలా వస్తున్నాయంట, మళ్ళీ అలా వెళ్తున్నాయంట, ఇలా వస్తున్నాయంట, మళ్ళీ అలా వెళ్తున్నాయంట. ఇదేమో పాపం పాస్టర్ గారు చూస్తున్నారంట. ఎక్కడి నుంచి? స్టేజ్ మీద చూసి ఈయన హల్లెలూయా చెబుతున్నాడు కానీ భయంగానే ఉంది. ఎందుకంటే అవి వచ్చి కాటేసేస్తాయేమో పళ్ళు అని చెప్పి భయపడిపోతున్నాడట. ప్రైజ్ లార్డ్.
మరి అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చేతుల పైకి తల్లు చెప్పండి. యేసు ప్రభు బోధ ఎవరైనా వింటే, యేసు ప్రభు మాటలు ఎవరైనా వింటే, యేసుని ఎవరైనా హృదయంలోకి చేర్చుకుంటే, యేసుని రమ్మని పిలిస్తే వారి చరిత్ర మారిపోద్ది. ఆయన మాటల ద్వారా ఆయన బోధ ద్వారా అనేక మంది ప్రభావితం అవుతారు ప్రియులారా. హల్లెలూయా. గలిలయ అంటే నజరేతు, అందులో నజరేతు ఉంది. అక్కడే యేసు ప్రభు తన సేవని మొట్టమొదటిగా ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? ఈ రాత్రి మీరు గమనించండి, యేసయ్యా నా జీవితాన్ని కూడా మీరు ప్రారంభించండి అయ్యా, నా జీవితాన్ని కూడా మరలా మీలో కట్టబడ్డానికి కృపనివ్వండి అయ్యా, నా జీవితంలో కూడా అవకాశాలు ఇవ్వండి అయ్యా, నా జీవితాన్ని కూడా ప్రభావితం చేయండి ప్రభు అని అడిగితే యేసు ప్రభు అనేకమైన జీవితాలను ప్రభావితం చేయగలడు. ఆమేన్ చెప్పండి. ఆయన మాట్లాడితే దొంగలు మారిపోతారు ప్రియులారా. పాపంలో ఉన్నవారు విడుదల పొందుతారు, శాపంలో ఉన్నవారు విడుదల పొందుతారు, కట్టలో ఉన్నవారు విడుదల పొందుతారు. రకరకాల పరిస్థితుల్లో జీవితంలో బ్రతుకుతున్నవారు జీవితం విలువ తెలుసుకుని ఏం చేస్తారంటే బ్రతుకుతారు. ఆమేన్ చెప్పండి. ఈరోజు ఎవరైనా ఒకవేళ నజరేతులా ఉన్నారా? యేసు ప్రభు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల్ని పట్టణం పేరు పెట్టి పిలుస్తాడు. కొన్నిసార్లు ఆ యెరూషలేమును కడతానంటాడు అండి. ఎఫ్రత అంటాడు బైబిల్లో. వాస్తవంగా బెత్లెహేము ఒరిజినల్ నేమ్ ఏంటంటే ఎఫ్రత అనమాట. ఈ ఎఫ్రత పేరే యాకోబు ప్రియులరా, యోసేపు ఈ ఎఫ్రత పేరే ఎఫ్రాయిం అని చెప్పి తన కుమారుడికి పెట్టుకున్నాడు. ఫస్ట్ కుమారుడి పేరు మనస్సే, రెండో అతని పేరు ఏంటంటే ఎఫ్రాయిం. ఆశీర్వదించడం కూడా ఎఫ్రాయింని ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసండి, ఈ ఎఫ్రాయిం అంటే ఎఫ్రత. ఎఫ్రత అంటే ఒరిజినల్ నేమ్. బెత్లెహేం పేరు ఏంటంటే ఎఫ్రత అంటే బెత్లెహేము అని అర్థం అనమాట. ఎఫ్రాయిం అంటే రెండింతలు దీవెన, ఎఫ్రాయిం అంటే సమృద్ధి కదా. బెత్లెహేంను కూడా మనం ఏమని పిలుస్తాం? రొట్టెల గృహం అని పిలుస్తాం. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. తుఫాను బాధితుల్లా కూర్చున్నారు కదా. ఈ వేగవరంలో పీకేసిన కరెంటు బిల్లు మేమే కడుతున్నాం అన్నట్టు కూర్చున్నారు చాలామంది. రెండు చేతుల పైకి సంతోషంగా అల్లు చెప్పండి. ఒకసారి మీ పక్కల వైపు తిరిగి నవ్వుతూ అల్లు చెప్పండి. అంతే. హల్లెలూయా. భయపెట్టకండి. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా ప్రియులారా? ఈ నజరేతులో ఆయన సేవ ప్రారంభించారు, నజరేతులో ఆయన బోధ ప్రారంభించారు, నజరేతుకి ఆత్మబలముతో తిరిగి వచ్చాడు. రెండో మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి కొంచెం ముందుకు వెళ్దాం. 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒక్క మాటను చదవండి చాలు. అమ్మా, యోహాను సువార్తలో దావీదు పట్టణం ఎందుకు ఉంటుంది? 2:11 యోహాను సువార్త. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. చాలండి. హల్లెలూయా. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచి. చూడండి, గలిలయ అనండి. ఇప్పుడు ఈ గలిలయలో ఏముందనుకున్నాం? నజరేతు. అంటే మొట్టమొదటి సూచక్రియ కూడా, మొట్టమొదటి అద్భుతం కూడా, మొట్టమొదటి మహత్తర కార్యం కూడా ఎక్కడ చేశాడంటే నజరేతులోనే, ఆ ప్రాంతంలోనే చేసినట్టు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి సింపుల్గా. ఇప్పుడు ఇది వేగవరమా కాదా? చెప్పండి. వేగవరమేనా? కొప్పులవారిగూడెమా? కొప్పులవారిగూడెం. దీనికి నియర్ అడ్రస్ చెప్పాలంటే ఏ అడ్రస్ చెప్తారు? జంగారెడ్డిగూడెం చెప్తారు, వేగవరం చెప్పరు. ఇప్పుడు మాకు వేగవరం అంటే తెలియదు కదా, జంగారెడ్డిగూడెం అంటే అర్థమవుద్ది. వైజాగ్ వెళ్ళామనుకో, వేగవరం దగ్గర కొప్పులవారిగూడెం ఉందంటే కప్పులవారిగూడెం ఉందో సాసర్లవారిగూడెం ఉందో మాకు తెలియదు కానీ అంటారు. వాళ్ళకి తెలియదు కదా, అర్థం కాదు కదా. అయితే ఇప్పుడు దీన్ని చెప్పాలంటే ఏం చెప్పాలి? అలాగే గలిలయలో అద్భుతం జరిగింది కానీ ఆ కానాలో ప్రియులారా, ఆ గలిలయలో, ఆ నజరేతులో, ఆ కానాలో ఏమైందంటే మొదటి అద్భుత కార్యాన్ని యేసు ప్రభు చేశాడట. ప్రైజ్ ది లార్డ్. అందుకని అనేక మంది శిష్యులు ఆయన మీద ఏం చేశారంటే విశ్వాసం ఉంచారంట. నేను ఒక మాట చెప్పనా ప్రియులారా, ఎవరైనా యేసుని ఆహ్వానిస్తే, ఆ పెళ్ళికి యేసుని ఆహ్వానించారు, పిలిచారు, రమ్మని పిలిచారు. ఈ రాత్రి ఈ కప్పులవారిగూడెంలో ఉన్నవారు ఎవరైనా యేసును ఆహ్వానిస్తే నీ జీవితం ద్వారా ఆయన ఒక సూచక్రియ చేయగలడు, నీ జీవితం ద్వారా ఆయన మహిమపరుచుకోగలడు, నీ జీవితం ద్వారా ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తివంతుడు. యేసై కావాల్సింది ఏంటంటే చిన్న చోటు కావాలి నీ హృదయంలో. ఏం కావాలి? చిన్న చోటు ఇస్తే చాలు. చిన్న మాట చెప్పనా, యేసుకు స్థలం ఇవ్వలేని సత్రం యొక్క చరిత్ర ఏం మారలేదు. యేసుకు స్థలం ఇచ్చిన బెత్లెహేము చరిత్ర మారిపోయింది. ఆమేన్ చెప్పండి. పాట ఉందా మీ ఊర్లో? సత్రములో సందడి అని ఉందా? కానీ ఎక్కడ సందడి అని ఉంది?
బెత్లెహేములో సందడి. ఎందుకో తెలుసా ప్రియులారా? బెత్లెహేము చోటిచ్చింది, బెత్లెహేము అవకాశం ఇచ్చింది. ఈ రాత్రి నువ్వెవరైనా, ఏ స్థితిలో ఉన్నా, నీ కుటుంబం ఎంత పాడైపోయినా, ఎంత బంధకాల్లో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా, ఎలాంటి కట్టలో ఉన్నా, జీవితంలో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేక, జీవితం అంతా బరువైపోయి బ్రతకడం వేస్ట్ అనుకొని, బ్రతుకు బండి లాగలేక, మనశ్శాంతి లేక, ఎందుకు ఈ జీవితం అని అనుకుంటున్న నీవు యేసయ్యకి చోటు ఇవ్వగలిగితే చాలు. ఈ రాత్రి చిన్న అవకాశం ఇస్తే నీ చరిత్ర మారిపోతాయి. ఎంతోమంది జీవితాలను బాగు చేశాడు ఆయన, ఎంతోమంది పరిస్థితులను బాగు చేశాడు, ఎంతోమంది కన్నీరు తుడిచాడు, ఎంతోమంది శాపగ్రస్తమైన అనుభవాలను ఆశీర్వాదకరంగా మార్చాడు. చెప్పమంటారా? యేసు ప్రభు ఏ ప్రాంతంలోకైనా, ఎవరి హృదయంలోకైనా, ఎవరి జీవితంలోకైనా వస్తే ప్రియులారా, నేను అంటాను అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, డబ్బులు దొరుకుతాయి నేను అంటలేదు, కానీ చరిత్ర మారిపోద్ది. ముందు పాత జీవితం ఉండదు, పాత పద్ధతులు ఉండవు, పాత వైఖరి ఉండదు, పాత స్వభావం ఉండదు. ఎందుకంటే కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే అందరూ కుటుంబంలో మంచోళ్ళు ఉండాలి కదా. అలా ఉండాలంటే అది యేసు ద్వారానే సాధ్యమవుతుంది ప్రియులారా. ఆమేన్ చెప్పండి. ఎంతమంది ఈ రాత్రి మా జీవితంలో సూచక్రియ జరగాలి, ఒక అద్భుతం జరగాలి, పరిస్థితులు మారాలి, మా యేసు మాలోకి రావాలి, మా స్వభావాలు మారాలి, వైఖరి మారాలంటే, అవన్నీ జరగాలంటే యేసయ్యే రావాలి. ఒకవేళ నీ జీవితంలో విలువ లేదా, నీ కుటుంబానికి విలువ లేదా, పరిచర్యకి విలువ లేదా, వ్యాపారానికి విలువ లేదా, నీ జీవితంలో విలువ లేని వ్యక్తివా, యేసయ్య వస్తే నీ విలువ పెరిగిపోద్ది. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? యేసయ్యని నమ్ముకుంటే విలువ తగ్గిపోద్దేమో అనుకుంటారండి. ఏమనుకుంటారండి? యేసయ్యని నమ్ముకుంటే విలువ తగ్గిపోద్దేమో అనుకుంటారు. ఒక మాట చెప్పనా? అసలు యేసయ్య వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల యొక్క విలువ పెరిగిపోయిందండి. పశువుల పాక విలువ పెరిగిపోయింది, బెత్లెహేం విలువ పెరిగిపోయింది, సిలువ విలువ పెరిగిపోయింది, యెరూషలేం విలువ పెరిగిపోయింది, హల్లెలూయా, గాడిద విలువ పెరిగిపోయింది, ప్రైజ్ ది లార్డ్. ఆయన నడిచిన ప్రాంతాల యొక్క విలువ పెరిగిపోయింది. ఎవరైనా నేను తక్కువగా చూస్తున్నారా, ఎద్దేమో చేస్తున్నారా, విలువ లేని వ్యక్తిగా చూస్తున్నారా? యేసుకు చోటిస్తే ఈ రాత్రి నీ విలువ పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఒకప్పుడు ఇక్కడ ఉన్న మా అందరి జీవితాలు విలువ లేని జీవితాలే. నెత్తి మీద రూపాయి పెట్టి అద్రూపమని కూడా కొనేవాడు కాదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ బూడిదండి మేము. అప్పుడండో ఇప్పుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. బూడిద మా వెనకాల తిరుగుతూ ఉండేది, ఎక్కడ అడుగు పెడితే అక్కడ బూడిద అయిపోద్ది మొత్తం. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత, యేసుని హృదయంలో చేర్చుకున్న తర్వాత ప్రియులారా, ఆయన కొరకు ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాంతాలకు వెళ్తే ఆ ప్రాంతాలను ప్రభు దీవిస్తున్నాడంటే. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు ఎంత శుభమో తెలుసా మీకు, ఎంత ఆశీర్వాదకరమో తెలుసా, ఎంత దీవెనో తెలుసా, ఈ సౌండ్స్ ఎంత దీవెనో మీకు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. మీరు యేసయ్య అంటే ఎంత ప్రేమగల ప్రజలు. అందుకే చాలా తొందరగా మిమ్మల్ని వదిలేయాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఎంతో ప్రేమ ఉన్నోళ్ళనే ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించకూడదు అని చెప్పి చాలా తొందరగా పంపించేయాలి అనుకుంటున్నాను. మరి ఎంతసేపు అయినా ఉంటామండి అన్న వాళ్ళు చేతుల పైకి తల్లు చెప్పండి. మీరుండండి, మధ్యలో నేను భోంచేసి వెళ్తాను, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతసేపు అయినా ఉంటారు అంటున్నారుగా, లేదు అంతసేపు ఏం అవసరం వద్దు, కాబట్టి త్వరితంగానే వెళ్ళిపోదాం. మూడోది మనం చూస్తే ప్రియులారా, మనం చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయం 34 చదవండి. తర్వాత 31 కూడా చదవండి. వాడు నజరేయుడు అయిన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితవా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసాను. 31 కూడా చదవండి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, చాలండి, గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చాడు. గలిలయలో ఏముందనుకున్నాం? నజరేత్. అంటే యేసు ప్రభు డెలివరెన్స్ మినిస్ట్రీ, విడుదల పరిచర్య కూడా ఎక్కడ స్టార్ట్ చేశాడంటే నజరేతులో స్టార్ట్ చేశాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దగ్గరికి చాలామంది దురాత్మలు పట్టిన వాళ్ళు, ఆ దెయ్యాలు కూడా ఏమంటున్నాయి తెలుసండి? అవి వినండి. ఆ దెయ్యాలు కూడా ఏమంటున్నాయంటే యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నాయంటే నజరేయుడు అయిన యేసు. ఒకసారి ఒక ఆమెకి భయంకరమైన దెయ్యం పట్టిందండి ఒక ఊర్లో. నన్ను పిలిచారండి. వెళ్తే దెయ్యాలతో మంచి గమ్మత్తుగా ఉంటుందండి. ఒక దెయ్యం అయితే కర్ణాటక వెళ్తే కన్నడలో మాట్లాడుతుంది, ఇల్లే ఇల్లే అంటుంది. ఇల్లే ఇల్లే అని కిల్లీ కావాలని అడుగుతుంది. ఇప్పుడు ఆ దెయ్యానికి అంటే నేను కిల్లీ పట్టుకెళ్ళి ఇవ్వాలంట. ప్రైజ్ ది లార్డ్. నాకెక్కడ ఉంటాయి కిల్లీలు దానికి ఇవ్వడానికి? కూడబెట్టుకుని తిరుగుతాం మనం. అయితే అప్పటితే ఒక అతను వచ్చి ఏదో వీపు మీద కొట్టాడు. అదేదో కాయ ఒకటి కొరికించి దానికి పట్టిస్తున్నాడు, నిమ్మకాయ పట్టిస్తున్నాడు దానికి కొరికి. వీపు మీద కొట్టాడు. వెళ్ళిపోతూ ఉంటావు చెప్పంటే అదేమి వేడి చేసేసినట్టుంది, దానికి నిమ్మకాయ అంతా తాగేస్తుంది కానీ దెయ్యం వెళ్ళట్లేదంట. హల్లెలూయా. ఇంకో కాయ పెట్టాడు, అది కూడా తాగేసింది, వేడి చేసినట్టుంది, వెళ్ళట్లేదు.
నేను అడిగాను ఊరకే మామూలుగా, నిమ్మకే కురిపిస్తూ ఉంటావా వెళ్ళిపోతావు అని అడిగాను. ఉంటానంది. ఇంకేయో చేస్తున్నారు, చేస్తే వెళ్ళిపోతావు ఉంటావు అని అడిగితే అది అంటుంది, మరి ఏం చేస్తే వెళ్తావు చెప్పని ఊరకే అడిగాను. అడిగితే అది అంటుంది, నజరేయుడని యేసు అని చెప్పి నేను వెళ్ళిపోతాను అంటుందండి. దెయ్యం చెప్తుందండి, ఏమని చెబితే వెళ్ళిపోతానో, ఏం చేస్తే వెళ్ళిపోతాను ఎవరు చెప్తున్నారో? దెయ్యం చెప్తుంది. నజరేయుడని యేసు అని చెప్పు వెళ్ళిపోతాను. అంటే దెయ్యాలకు కూడా ఏ పేరు చెప్తే నజరేయుడు 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 అని పలికిన ప్రతిసారి ప్రియులారా, చిగురింప చేయవాడా, రక్షింప చేయవాడా, పుష్పింప చేయవాడా, చిగురింప చేయవాడా అని మన నోటితో మనం ఏం చేస్తున్నట్టంటే ఒప్పుకుంటున్నట్టే. హల్లెలూయా. మరి ఇప్పుడు నజరేతులో ఆయన సేవ ప్రారంభించారు. నజరేతులో ప్రియులారా అద్భుతం చేశారు. నజరేతులో విడుదల పరిచర్య మొదలుపెట్టాడు. నజరేతులో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అయితే నజరేతు అసలు ఎలాంటిది, ఒక్క 2 మాటలు మనం చూసుకుని వెంటనే ముగించుకుని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఆమేన్ చెప్పండి అందరూ. చేతుల పైకిత ఆమేన్ చెప్పండి. మరి భోజనాలు చల్లారకుండా, మీరు కూడా చల్లారిపోకుండా తొందరగా నేను వదిలేస్తాను. ఓకేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒకసారి రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 11, 12, 13 వాక్యాలు చదవండి. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 11, 12, 13 వాక్యాలు చదవండి. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోనుకు తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. కాబూల్ అంటే కింద ఫుట్ నోట్లో నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు. నా వైపు చూడండి ప్రియులారా, ఈ నజరేతు అక్కడ సేవ ప్రారంభించాడు. ఇదే నజరేతులో డెలివరెన్స్ మినిస్ట్రీ చూచిక్రియ చేశాడు, డెలివరెన్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. వినండి. కానీ నజరేతు చరిత్ర ఏంటో తెలుసా? నజరేతు పరిస్థితి ఏంటో తెలుసా? నజరేత్ అంటే ప్రియులర్ గలిలయలో ఉంది. ఆ గలిలయలో కొన్ని పట్టణాలు సొలొమోను హీరాముకి ఇచ్చాడు. హీరాముకి ఎందుకు ఇచ్చాడంటే, హీరాము సొలొమోను మందిరం కడుతున్నప్పుడు హీరాము కొన్ని దూలములు, కొన్ని పరికరాలు ఇస్తే దానికి కృతజ్ఞతగా సొలొమోను ఏం చేశాడంటే కొన్ని పట్టణాలు ఇస్తే ఆ పట్టణాలు ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్ళాడండి. హీరాము అనే రాజు వెళ్తే ఆ పట్టణాలన్నీ చూసి, సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన పట్టణాలు ఏ పాటివి, అవి ఎందుకో పనికిరావని చెప్పి వాటికి కాబుల్ అని పేరు పెట్టాడు. ఏ బుల్ అండి? కొంతమంది నిద్రపోతా కూడా కాబూల్ అంటున్నారు, వెరైటీగా కాబూల్ అంటున్నారు. మరి అంత కృపవరం ఉంది కొంతమందికి. హల్లెలూయా. చూస్తున్నాను నేను, నిద్రపోతా కాబూల్ అంటున్నారు, కునికి లాగుతా కూడా. అంటే నిద్రపోతూ కూడా వాక్యం మీద అంత ప్రేమిస్తున్నారంటే మీరు మామూలు వాళ్ళు కదా అసలు. హల్లెలూయా. వాక్య ప్రేమికులు అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వాస్తవంగా మీరు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే పెందలకాడే భోంచేసి పల్లెటూరులో పెందలకాడే పడుకుని పోయి అలవాటు. కానీ ఈరోజు యేసయ్య మీద ప్రేమతో ఒక అరగంట కొంచెం లేట్ అయింది, ఇంకా కొద్దిగా లేట్ అయినా కూడా ఉంటారు మీరు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. కాబూల్ అంటే నిష్ప్రయోజనమైన, ఉపయోగం లేనివి. చూడండి, ప్రయోజనం లేని నజరేతు, ఉపయోగం లేని నజరేతు, నిష్ప్రయోజనమైన నజరేతు, ఏ మంచి లేని నజరేతు ప్రియులారా, యేసయ్య అక్కడ పెరిగినందుకు నజరేతు చరిత్ర ఏమైపోయింది? మారిపోయింది. ఒక మాట చెప్పనా, ఇక్కడ ఒకవేళ నీ ఇంట్లో నువ్వు నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉండొచ్చు, గ్రామంలో నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉండొచ్చు, ప్రాంతంలో నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉండొచ్చు, ఎక్కడైనా సరే నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మనం ఉండొచ్చు. నేను మా ఇంట్లో చాలా నిష్ప్రయోజనమైన వ్యక్తినండి, ఉపయోగం లేని వ్యక్తిని. హల్లెలూయా. చిన్న బ్లేడ్ పట్టుకుని ఒక 2-3 కోసేసానండి కాలు, చేతిలోకి 2-3 ఇరగొట్టాను. చిన్న చిన్న దొంగతనాలు చేసి ఉండండి. అప్పుడు కాదండి, ఇప్పుడు కాదండి, అప్పుడు. ఓకేనా? దొంగతనాలు చేసి హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి డబ్బులు ఇచ్చేవాడిని కాదు. వాళ్ళు డబ్బులే బాబు అని అడిగేవారు. ఇచ్చేసానండి, మిగతా డబ్బులు ఏమండి పొట్టలను కట్టించుకుని వచ్చేసేవాడిని. ఒకసారి అయితే ఒక ప్రాంతంలో ఒక పైన రేగుడియాలు పట్టుకున్నారండి పాపం. మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, నేనంటే నీకు ఇష్టమైతే వెళ్ళి అవి తీసుకురా, అబ్బాయినండో తీసుకురా అని చెప్పాడు. చెబితే అది తీసుకొస్తే ఆ చీర మొత్తం చీర మీద పట్టారు, అంతా తీసుకొచ్చేసి ప్రొద్దుటి కొట్టు దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం, మన గురించిన సమాచారం ఎలా వ్యాపించిందో చూద్దామని వెళ్తే ఏం జరిగిందంటే, అప్పుడు ఆవిడ తిట్టుకుంటా, నేను సరుకులు అడిగితే తిట్టుకుంటా కడుతుంది. ఆడి చేతులు ఇరిగిపోవాలి, కాళ్ళు ఇరిగిపోవాలి, ఆడికి ఆపరేషన్ చేసి రాడ్లు వేసేయాలి చేతుల మీద. ఏ చేతులతో తీసాడో ఆ చెయ్యి ఆ కాలు పక్షవాతం వచ్చి పడిపోవాలి, మూతు లాగేయాలి అని చెప్తుంది. అయ్యి బాబోయ్ అనుకుని నేను వెళ్ళి, అమ్మ అలా తిట్టకండిలే ఏంటన్నాను. నీకేంటంట, మరి ఎవడికే చేసింది ఎవడో నేనే. మళ్ళీ ఆ కొట్టు దగ్గరికి వెళ్ళాను.
చివరికి అంతా బాగానే ఉంది, కానీ చివరిలో ఏమందంటే ఒక మాట బాగా భయం అనిపించేసింది. మా ఏరియాలో కొంచెం చెరుకు ట్రాక్టర్లు వెళ్తూ ఉంటాయండి. ఇక్కడ మీకు తాడువే వెళ్తాయి కదా. ఆవిడేమని తెలుసా, ఆడు ఎవడైతే తీసాడో ఆ పొట్టలో రేగుడియాలు ఉంటాయి కదా, ఆడు పొట్ట నుంచి చెరుకు ట్రాక్టర్ ఎక్కేయాలందంటే. అయ్యి బాబోయ్ అని చెప్పేసి నేను అన్నాను, మరి అప్పటికే సేవకుండేమో ఇవన్నీ మనకు వర్తించట్లేదు. నేనేమన్నానంటే అలాగే అనకండి అన్న, నీకేంటి అంటాను. నేను అన్నాను నాకేంటి అంటారని మనసులో అనుకుని, అలా అనకూడదమ్మా, కొంచెం మంచి దొంగలు ఉంటారు, చూసి చూడనట్టు మీరు చెయ్యాలని చెప్పాను. హల్లెలూయా. అంటే ఉపయోగం లేని జీవితం అండి, నిష్ప్రయోజనమైన జీవితం, ఎన్నిక లేని జీవితం, ఎవరికి ఉపయోగం లేదు జీవితం. దొంగతనాలు, రోజుకో గొడవ తీసుకురావడం, వాడిని కొట్ట వీడిని కొట్ట. అయితే వాస్తవంగా అయ్యగారు చక్కగా ఫ్లెక్స్ వేసి అక్కడ లైట్ పెట్టి మరీ పెట్టారు, బ్యానర్. కానీ మన ఫోటోలు ఎక్కడ పడాలో తెలుసండి, పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్ దగ్గర దొంగలు ఉన్నారు జాగ్రత్త అని పలకలు పట్టుకుని ఉంటారు కదా, కింద పేర్లు రాస్తారో, అక్కడ పడాల్సిన ఫోటో యేసుప్రభు ఇలా తిప్పేశాడు. హల్లెలూయా. చేతుల పైకి తల్లు చెప్పండి. ఆయనకే సాధ్యం. ఎలా అయింది అంటే, ఎలా మారిందంటే, ఉపయోగం లేని దొంగతనాలు చేస్తూ, అల్లరిగా బ్రతుకుతూ, ఆకతాయిగా బ్రతుకుతూ, భక్తే లేని, పరిశుద్ధత లేని, యథార్థత లేని, సినిమాలకు సీరియల్కు లోకం లౌకికంగా వెళ్ళిపోతున్న ఈ జీవితం ఎలా మారింది, చరిత్ర ఎలా మారింది, స్థితిగతులు ఎలా మారినాయి, యవ్వనం ఎలా మారింది, పరిస్థితులు ఎలా మారినాయి అంటే ఒకే ఒక కారణం దానికి. బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, గొప్ప వ్యక్తులం కాదు, ఉన్నతమైన వారం కాదు, మా కుటుంబంలో ఎవరు సేవ చేసిన వారు లేరు, అన్నిట్లో ఫెయిలు, అన్నిట్లో వేస్ట్, శుద్ధ దద్దమ్మ. హల్లెలూయా. ఆ రోజుల్లో సండే స్కూల్లో మొద్దు నేనే, స్కూల్లో మొద్దు నేనే, ఊర్లో మొద్దు నేనే, ప్రపంచం మొత్తం మీద మొద్దు నేనే. మొద్దులు పోటీ పెడితే నాకే ఫస్ట్ ప్రైజ్ అండి. విషయం చెప్పమంటారా, అలాంటి మొద్దుల నుండి కూడా చిగురు పుట్టించగలిగిన దేవుడు ఆయన. అలాంటి మొద్దుల్ని ముద్దాడే దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్. తమ్ముడో, చనిపోదామని వచ్చావా? అక్క, జీవితంలో ఓడిపోయి వచ్చావా? జీవితంలో అప్పుల బాధతో, సమస్యలతో, ప్రశాంతత లేకుండా అసత్యం వైపు వెళుతూ ఉన్న, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, నిజమైన వెలుగు లేదు, నిజమైన ఆనందం లేదు, నిజమైన సంతోషం లేదు. శాంతి అనే మాటలో కూడా శాంతి లేదంట, యేసు అనే పదములోనే శాంతి ఉందంటండి. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన మారుస్తాడంట. యేసు మీద ఆనుకోగలవా? డిపెండ్ అవ్వగలవా? ఆయన దగ్గరికి రాగలవా? నిష్ప్రయోజనమైన నీ బ్రతుకు. ఒక వ్యక్తి దొంగతనం చేసి, ప్రియులారా, భయంకరమైన కోటీశ్వరుడు దగ్గర దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో ఓ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారు అడిగారు, బాబు ఎక్కడ దొంగతనం చేసావు అని అడిగారు. అయ్యా, ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి, బాగా డబ్బున్న వ్యక్తి ఉన్నాడండి, తెలియక ఆయన దగ్గర దొంగతనం చేశానండి. సరే, ఆ కోటీశ్వరుడు పేరేంటో చెప్పు అన్నాడంట. అయ్యా చెబుతానయ్యా అంటే, సర్లే నువ్వు ఎవరి దగ్గర దొంగతనం చేసావో అతను నాకు బాగా తెలుసు అని ఇతని చేతికి ఒక లెటర్ రాసి, ఆ లెటర్ ఆ దొంగోడికి ఇచ్చి, ఇది నేను ఇచ్చానని చెప్పు అని చెప్పి పంపిస్తే, ప్రియులారా, ఆ దొంగోడు ఎవరో కాదు ఒనేసేము, ఆ కోటీశ్వరుడు ఎవరో కాదు ఫిలోమోను. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఎవరో కాదు పౌలు గారు. హల్లెలూయా. అలా లెటర్ రాసి పంపించాడు. అందులో ఏమంటాడు తెలుసా, ఇతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, నేడు నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు. అయినా ఇతను ఏమైనా నీ దగ్గర దొంగతనం చేస్తే, ఏమైనా చేస్తే అది నా ఖాతాలో వేయి, అయితే నా ఖాతాలో వేయి, నీవే నాకు ఆత్మ విషయంలో ఏమై ఉన్నావంటే రుణపడి ఉన్నావు. నిష్ప్రయోజనమైనది నజరేతు తృణీకరించబడింది, నజరేతు ఎన్నికలేనిది, నజరేతు ప్రియులారా, ఎందుకు ఉపయోగం లేని నజరేతు ప్రియులారా. ఇలాంటి నజరేతు యొక్క చరిత్ర యేసుప్రభు వచ్చాక మారిందండి. యేసుప్రభు అడుగుపెట్టినందుకు మారిందండి. ఈ కప్పుల వారి గుడం ప్రియులారా, అమ్మా కప్పుల వారి గుడమేనా, కప్పుల వారి గుడం ప్రియులారా, యేసుప్రభు వస్తే ఏమైపోద్ది, దీని చరిత్ర కూడా. యేసుప్రభు ఎక్కడికి వచ్చిన శుభమే, యేసుప్రభు ఎక్కడికి వచ్చిన దీవెనే, యేసుప్రభు ఎక్కడికి వచ్చిన ఆశీర్వాదమే, ఆయన ఎక్కడ సంచరించిన దీవెనే ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంచరించిన ప్రాంతాలన్నీ పచ్చగా మారిపోతాయి, ఆశీర్వాదకరంగా మారిపోతాయి, దీవెనకరంగా మారిపోతాయి, మేలుకరంగా మారిపోతాయి, శుభసూచనగా మారిపోతాయి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. రెండోది మనం చూస్తే చదవసలద్దు కానీ, యోహాను సువార్త 1:46 ఏమంటాడు తెలుసా, అక్కడ నతానియేలు అడుగుతాడు ఫిలిప్ని, ఎక్కడికి వెళ్తున్నావు అడిగితే, నజరేతుకు వెళ్తున్నాను. 1:46 నజరేతుగా, అసలు నజరేతులోంచి మంచిది ఏదైనా వస్తుందా అంటాడు. ఈయన ఏమంటాడంటే, దీని చరిత్ర ఎలా మారిపోయిందంటే, పెద్ద ఎక్కువేమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా అంటాడో, వచ్చి చూడు. ప్రైజ్ ది లార్డ్. అంటే
ప్రశ్నకు, నజరేతులోంచి మంచిది ఏదన్నా వస్తుందా అనే ప్రశ్నకు జవాబు దొరికింది. విషయం చెప్పనా, నతానీయులు అడగడానికి కూడా కారణం ఉంది. ఎందుకో తెలుసా, నతానీయులు చిన్నతనం నుండి నజరేతు నుండి పెరిగాడు. నతానీయులది నజరేతే. యోహాను సువార్త 21:2 మనం చూస్తే అక్కడ కొంతమంది శిష్యుల యొక్క జాబితా ఇస్తూ అక్కడ ఏమంటే గలిలయలో ఉన్న అతని పేరు ఏంటంటే నతానీయులు అని చెబుతాడండి. ప్రైజ్ లార్డ్. అంటే ఈ నజరెత్తులో చిన్నప్పటి నుంచి నతానీయులు పెరిగాడు ప్రియులారా. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను నజరేతుకి వెళ్తున్నానంటే, నజరేతులో రక్షకుడు ఉన్నాడా, నజరేతులో విమోచకుడు ఉన్నాడా, అసలు నజరేతులోంచి మంచిది ఏదన్నా వస్తుందా అంటాడు. ఈయనేమంటారు తెలుసా, వచ్చి చూడు. చిన్నప్పటి నుంచి నజరేతు చరిత్ర తెలుసు, నజరేతు వాతావరణం తెలుసు, నజరేతు యొక్క మనుషులు ఎలాంటివో తెలుసు, నజరేతులో ఉన్న వారి స్వభావాలు ఎలాంటివో తెలుసు. అందుకే ఫిలిప్ అంటాడు అప్పుడు, వచ్చి చూడు. అంటే వచ్చి చూస్తే సాక్ష్యము పలికి అంతగా పాత నజరేతు కొత్తగా ఏమైపోయిందంటే మారిపోయింది. చదవసలదు ప్రియులారా. చివరిగా యెషయా గ్రంథం 9:1-2 వాక్యాలు మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, వేదన నొందిన దేశం మీద ఆయనను మబ్బు నిలవదు, ఆయన అంచె దినంలో గలిలయ మా ప్రదేశాలన్నింటిలో కూడా వెలుగుతో నింపాడు, ఆయన చివరి దినాల్లో మహిమగల ప్రదేశంగా మారుస్తాడు అని చెప్పి చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు, మరణఛాయలు గల దేశం మీద వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు. అక్కడ మెన్షన్ చేస్తూ ఏమంటాడో తెలుసా, గలిలయ అంటాడు. ఈ గలిలయలో ఏముంది, నజరేతు ఉంది. అంటే ఈ గలిలయలో ఉన్న ప్రజల ప్రియులారా, అక్కడ ఉన్న ప్రజలందరూ అక్కడ జరిగిన చరిత్ర ఏంటో చెప్పమంటారా, వినండి. మరణానికి దగ్గరగా ఉన్నారంట, చీకటిలో బ్రతుకుతున్నారంట, అంటే పాతాళానికి దగ్గరగా ఉన్నారంట. దేనికి దగ్గరగా ఉన్నారు? ఒక మాట చెప్పనా, మనిషి చనిపోతే రెండే రెండు ప్లేసులోకి వెళ్తాడండి. ఆత్మ చనిపోయింది కదండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, అయ్యో వెళ్ళిపోయావా, ఒక్క మాట అన్నా చెప్పకుండా వెళ్ళిపోయావా, రాత్రి చపాతీ తిన్నావు ప్రొద్దుటే వెళ్ళిపోయావా, అయ్యో వెళ్ళిపోయావా. వేళ్ళ ఏడిపోయింది తెలుసండి, నిజంగా వెళ్ళిపోయాడని కాదు. అయ్యో బీరువాతాళం ఎక్కడ పెట్టావు చెప్పకుండా వెళ్ళిపోయావా, దస్తావేజులు ఎక్కడ పెట్టావు, ఎన్ని చీట్లు అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తారు. వినండి, వెళ్ళిపోయావా అంటున్నావు, ఒక్క మాట అన్నా చెప్పలేదంటాడు లెగిసి, ఏంటి అని మళ్ళీ పడుకున్నాడు అనుకోండి, ఉంటారా? ప్రైజ్ లార్డ్. వెళ్ళిపోయింది ఏంటో తెలుసా, ఆత్మ. అంటే మనిషికి మరణం ఉంది కానీ ఆత్మకి ఏమి లేదు, చెప్పట్లేదు, మరణం లేదు. అంటే ఆత్మ రెండు స్థలాల్లో, ఒకటి స్వర్గం, అంటే మీరు నమ్ముతున్నట్టుగా స్వర్గం అంటే పరదేశం వెళ్తుంది, పరలోకం వెళ్తుంది. రెండోది మీరు నమ్ముతున్నట్టుగా నరకం అంటే పాతాళానికి వెళ్తుంది ప్రియులారా. అక్కడికి వెళ్లకుండా ఉండడం కోసం దేవాది దేవుడు యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే మానవ రూపుడిగా ప్రియులారా, అంటే పురుషుడు సంబంధం లేకుండానే కన్యక గర్భవతి అయి కుమారునికని ఆయన పుట్టుకలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, వస్త్రాలో పరిశుద్ధత, జీవితకాలం అంతా నాజీర్ వ్రతాన్ని అనుసరించాడు. యేసు ప్రభు ఏమి ప్రకటించాడంటే, ప్రపంచానికి ఏమని సవాలిస్తున్నాడంటే, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడని సవాలిసిన ఒకే ఒక పరిశుద్ధ దేవుడు, సకపురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా. ఆమేన్ చెప్పండి, చేతుల పైకి ఎత్తి. యేసు ప్రభులో పాపమే లేదు. మరి మేము ఏం చేయాలండి పాస్టర్ గారు అంటే, దేవుని దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా మా పాపాలన్నింటినీ క్షమించండి, శుద్ధి చేయండి, మాలో ఉన్న మలినమంతా తీసేయండి, నీ వలె మమ్మల్ని మార్చండి, ఆ నరకానికి పాతాళానికి వెళ్లకుండా మమ్మల్ని తప్పించండి, మేము మిమ్మల్ని అంగీకరిస్తున్నాం ప్రభువా, నువ్వు సత్యవంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడని దేవుడిని నమ్ముతున్నాం అని ప్రభు దగ్గరికి వచ్చి విశ్వసిస్తే, యేసుకు చోటిస్తే ప్రియులారా, చరిత్ర మారిపోద్ది. ఒక మాట చెప్పమంటారా, ఇంత స్వల్పమైన ఎన్నిక లేని, ఉపయోగం లేని ఈ నజరేతు చరిత్ర ఎలా మారిపోయిందంటే, ఇప్పుడంట యెరూషలేముకి అరబ్ రాజధాని ఒకటి ఉందంట, అరబ్ రాజధాని లాంటిది ఒకటి ఉందంట. దాంట్లో ప్రియులారు ఇప్పుడు ఈ యొక్క నజరేతు ఎలా మారిపోయిందంటే, ఆ పట్టణాలన్నింటికి కూడా యెరూషలేములో ఉత్తర దిక్కున్న జిల్లాలలో ఒక ఉత్తమమైన పట్టణంగా మారిపోయేది, ఒక అద్భుతమైన సిటీగా మారిపోయి, వాణిజ్యం అంటే మంచి వ్యాపారాలు ఉన్నాయంటండి. అక్కడ డబ్బు భయంకరంగా, ఆ పట్టణం అంతా కూడా దీవెనతో నింపబడింది, విద్య వైద్యం ఉందంట. ఎలాంటి నజరేతు ఇది? స్వల్పమైనది, ఎన్నిక లేనిది, ఉపయోగం లేనిది. నజరేతు పేరు చెప్తే ఆడపిల్లలు ఇచ్చేవారు కాదు, అసలు నజరేతులోంచి మంచిదే రాదు. ఇలాంటి నజరేతు యొక్క చరిత్ర మారిపోయింది. ఒక మాట చెప్పనా, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు క్రిస్మస్లో జరిగిన ఒకే ఒక విషయాన్ని మీకు చెబుతున్న కార్యం ఏంటంటే, ఎన్నో ప్రార్థనలకు జవాబు యేసు ప్రభు పుట్టిక, ఎన్నో ప్రశ్నలకు జవాబు యేసు ప్రభు పుట్టిక, ఎంతోమంది ఆదరణ పొందారు యేసు ప్రభు పుట్టిక, ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు ప్రియులారా, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఎదురుచూపులు, ఎంతోమంది నిరీక్షణ కలిసి కట్టి
యేసు ప్రభు రూపంలో ప్రియులారా ఈ భూమి మీదకి వచ్చిందే, పుట్టిందే క్రిస్మస్. హల్లెలూయా. అందుకే దూత వచ్చి అంటది, ఎందుకు ఇది ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, ఒక జిల్లాకి, ఒక దేశానికి, ఒక మండలానికి, ఒక రాష్ట్రానికి కాదు. నేను అంటాను, ఖండాలు చేసుకుంటాయి ప్రియులారా ఈ క్రిస్మస్ పండుగ. ప్రపంచం మొత్తం జరుగుతుంది. దూతొచ్చింది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఒక డౌట్ వచ్చిందంట రాజుగారికి. ఓ పుస్తకం చదువుతున్నారంట. ఒక మంత్రి ఇలాంటి పుస్తకం ఒకటి చదువుతుంటే రాజుగారు, ఎప్పుడు నువ్వు అలాంటి పుస్తకం చదువుతున్నావు కదా, ఒకసారి నాకు కూడా చదువుతాను అన్నారంట. చాలా బాగుంటున్నావు, నీ ప్రవక్త అంతట్లో మార్పు వచ్చింది, నాకు కూడా అంటే ఆ రాజుగారు చదవడం మొదలుపెట్టారు. చదవడం మొదలు పెడితే అంతా పూర్తయిపోయిన తర్వాత రాజుగారు చాలా తెలివైన వాళ్ళు కదా, మంత్రి దగ్గరికి వచ్చి అన్నారంట, ఏమనంటే అంతా బాగుంది కానీ దేవుడే మానవ రూపంలో దిగి రావడం అనేది కొంచెం నాకు అదే ఇబ్బందిగా ఉంది. ఆయన మారుదుగా కంటే మారిపోతారు కదా, ఎందుకు అలాగా చేశాడు దేవుడు అని చెప్పేసి అది కొంచెం ఇబ్బందిగా ఉందంటే మంత్రి గారు ఆ ప్రశ్నకి జవాబు ఏం చెప్పలేదంట. ప్రైజ్ లార్డ్. అనేస్తానులేండి ఆమెనని గట్టిగా ఎల్లు చెప్పండి, హల్లెలూయా. ఓకేనా ప్రియులారా. అయితే మంత్రి గారు వినండి, మంత్రి గారు వెళ్తున్నారు. వీళ్ళ అబ్బాయి ఎక్కడికో ఒక ప్రాంతానికి వెళ్ళి వాడలో వస్తున్నాడంట. వాడలో వస్తూ ఉంటుంటే ఒక చిన్న షిప్లో, చిన్న దాంట్లో ఒక బోట్ లాంటి దాన్ని వెళ్ళి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంటే రాజుగారి చుట్టూ చాలామంది సైన్యం ఉన్నారు. వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు, రాకుమారుడు వస్తుంటే తీసుకుని వస్తుంటే ప్రియులారా, అతను ఇలా షిప్పు అది మారే బోట్లోకి వస్తున్న ఆ ప్రక్రియలో అతను అందులోంచి పడిపోయి మునిగిపోతే ప్రియులారా, వెంటనే రాజుగారికి ఈతొచ్చు దూకి అతన్ని కాపాడి ఈ బోట్లో వేసి ప్రాణాలతో అతను ఏం చేశారంటే రక్షించారు. మంత్రి గారు అడిగారంట, సార్ ఇంతమంది సైన్యం ఉన్నారో, ఇంతమంది అధికారులు వీళ్ళందరూ ఉన్నారో, మీరు చిటికేస్తే అనేక మంది వస్తారో, కానీ మీరే ఎందుకు దూకారంటే వెంటనే అన్నాడంట, మరి నేను దూకకపోతే ఎలాగా, వాళ్ళు ఎవరైనా లేట్ చేస్తే ఏమవుతుంది, నా కొడుకు అతను, నేను తోకాలి రాకుమారుడు అన్నాడంట. అప్పుడు రాజుగారు అడిగిన ప్రశ్నకి మంత్రి గారి దగ్గర ఏం దొరికిందంటే ఆన్సర్ దొరికింది. మీ కొడుకై ఉండి మునిగిపోతుంటే మీరు వచ్చి కాపాడారు కదా, మరి ఆయన బిడ్డలు ఈ భూమి మీద శాపములో, నరకములో, ఆరనగ్గిలో, పాతాళంలోకి వెళ్ళిపోతుంటే అందుకే ఆయనే స్వయంగా ఈ భూమి మీదకి ఏమనిస్తుందంటే వాక్యము శరీరాన్ని దాల్చుకుని మరియా అనే గర్భంలో ఒక విత్తనం పడి క్రీస్తు రూపంలో బయటకు వచ్చింది. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా ఎవరి జీవితంలోనైనా యేసుని గనక, యేసు అనే వాక్యపు విత్తనాన్ని మీ లోపల పడనిస్తే మీలో క్రీస్తు రూపం వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, ఇంకెవరైనా రక్షణ పొందలేదా, మారు మనసు పొందలేదా, యేసు ప్రభువుని అంగీకరించలేదా, యేసుకు చోటు ఇవ్వలేదా, ఒకవేళ ఇంకా నజరేతులాగానే బ్రతుకుతున్నారా, ఇంకా పాత బెత్లెహేములాగానే బ్రతుకుతున్నారా, విలువలేని జీవితాలు జీవిస్తున్నారా, అయితే ఈ రాత్రిని యేసునికి ఆహ్వానిస్తే ఏ కులమో, ఏ మతమో, ఏ ప్రాంతమో, ఏ బ్యాక్గ్రౌండో, ఏ వంశమో, ఏ గోత్రమో, ఎక్కడ సంబంధించిన ఇవన్నీ యేసయ్యకి ఏమీ పట్టింపు లేదు. ఎందుకో తెలుసా, ఆయన నిర్దోషి, నిష్కల్మషమైన వాడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు అండి, ఏ దోషము లేనివాడు, అపవిత్రత లేనివాడు. యేసు ప్రభు ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికో, ఒక ఏరియాకో సంబంధించిన వారు అనుకుంటారు చాలామంది, కానీ కాదండి, ఆయన అందరికీ ప్రభు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాట నుండి నేటి వరకు నజరేతు పేరు మారుమ్రోగిపోతుంది. ప్రపంచంలో ప్రియులారా 750 కోట్ల మంది ప్రజల పైనే ఉంటే 350 కోట్ల మంది పైనే ప్రజలు రోజు ఉచ్చరిస్తున్న పేరది, రోజు పలుకుతున్న పేరది, అందరికంటే హైలైట్ అయిపోయిన పేరది, దెయ్యాలు కూడా వణికిపోతున్న పేరది, దెయ్యాలు కూడా పలుకుతున్న పేరది. గుడ్డోడు అక్కడ ఉంటే ప్రియులారా, యేసు ప్రభువుల వెళ్తుంటే ఎవరు వెళ్తున్నారు అంటే యేసుక్రీస్తు వెళ్తున్నాడు అనలేదు, నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అని చెప్పారు. అంటే అందరూ పిలుచుకునే పేరు, పలుకుతున్న పేరు. గుడ్డోడి దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందనుకోండి, మనవాడు ఏమంటాడంటే నజరేయుడైన యేసు వెళ్తున్నాడంటే, ఈడంత తెలివైనోడు తెలుసా, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అంటాడు. గుడ్డోడైనా మందిరం వెళ్ళకపోయినా మనవాడి దగ్గర సబ్జెక్ట్ ఉంది. హల్లెలూయా. ఏమని పిలిస్తే దేవుడు ఆగుతాడో, ఏమని పిలిస్తే కార్యం చేస్తాడో తెలుసు. ఈ రాత్రి ఎవరైనా ఒక చిన్న అవకాశాన్ని దేవునికి ఇవ్వగలరా? నీ హృదయంలో చోటు ఇవ్వగలరా? చరిత్ర మార్చగలడు, స్థితిగతులు మార్చగలడు. క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుని, యేసయ్యా నా జీవితంలో ఎందుకో ప్రశాంతత లేదయ్యా, నెమ్మది లేదయ్యా, మనశ్శాంతి లేదయ్యా, ఏమీ లేదు ప్రభు, ఆదరణ లేదయ్యా, ప్రతిరోజు నిరాశే, ప్రతిరోజు వేదనే, నిద్రలేని రాత్రులు అనేకమైన ఉన్నాయి ప్రభువా, పైకి నవ్వుతున్నాను కానీ హృదయం అంతా వేదనే ప్రభువా, పైకి సంతోషంగా ఉన్నాను కానీ కలవరం నాయన, ఏంటో వెలితి కనబడుతుంది ప్రభువా. నేనంట నీ అవసరం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వస్తేనే
ప్రశాంతత. ఆశ్చర్య ఆర్ఆర్కే మూర్తి గారు హైదరాబాద్, వాళ్ళ అన్నయ్య గారిది ప్రియులరా కాకినాడలో ఒక చోటకు వెళ్తున్నాను. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ప్రియులరా, మంచి నిష్ట కలిగి ఆయనకి తెలిసిన దాంట్లో ఆయన ముందుకు వెళ్తున్న వ్యక్తి. ఆయన కాకినాడ వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్తే అక్కడ ఓ పాస్టర్ గారు ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశారంటే, ఒక పుస్తకాన్ని తర్జుమా చేయాలి, కొంచెం చేస్తారా అంటే, ఏంటి ఆ పుస్తకం అంటే బైబిల్ అన్నారు. సరే, నాకు కొంచెం దీని మీద కొంచెం వచ్చు, కానీ కొంచెం గ్రిప్ తక్కువ ఉందండి భాష మీద, తెలుగు మీద అన్నిటి మీద కూడా మా తమ్ముడికి మంచి భాష ఉందండి, ఇంగ్లీష్ మీద కూడా మంచి అవగాహన ఉందండి మా తమ్ముడికి, అతను బాగా తర్జుమా చేస్తాడండి అంటే యోహాను సువార్త పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చారు, దీన్ని తర్జుమా చేయాలని. ఆయన ఏ ఉద్దేశంతో చదువుతున్నాడంటే, ఏదో రకంగా బైబిల్లో తప్పులు పట్టుకోవాలి, పాస్టర్ గారిని ఉతికేయాలి, ఏదో రకంగా నోరు మూయించేయాలి, ఇందులో ఉన్నాయి కానీ కూడా మొత్తం బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో చదువుతున్నాడు. తర్జుమా అనే ఉద్దేశం పక్కన ఉంది అని చదువుతున్నాడు. ఇందాక ఎబెనెజర్ గారు చెప్పారు కదా, మాస్టర్ గారు ఏమనంటే, నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు మనుషుల్ని వెలిగించెను, చీకటి తొలగిపోయాను అనే మాట దర్శించిందంట. అలా చాలా మాటలు ఆయన దర్శించిన ప్రియులారా, దర్శిస్తే ఆయన అనుకున్నాడు, అరే ఇలాంటి మాటలు నేను ఎన్నో పుస్తకాలు చదివాను, వాటిలో దొరకలేదే, ఇలాంటి శ్రేష్టమైన మాటలు ఎక్కడెక్కడో వెతికాను అక్కడ దొరకలేదే, ఎక్కడెక్కడికో వెళ్ళాను అక్కడ దొరకలేదే, అసలు ఈ వచనాలు ఏంటి ఇలా ఉన్నాయి అంటే, వాళ్ళ తర్జుమా అయిపోయింది, ఈ మాటల ద్వారా తను పట్టబడిపోయాడు, యేసుకు ఆల్రెడీ చోటిచ్చేశాడు. వాళ్ళ అన్నయ్య గారు అంటున్నారంట, రేయ్ తర్జుమా మాత్రం చెయ్యి, డబ్బులు మాత్రం తీసుకో, అందులోకి మాత్రం వెళ్ళొద్దు, దిగిపోవద్దు. దిగుతాకు నొయ్య గుయ్య ఎవరు చెప్పాడాలి, దిగమని ఎవరో చెప్పరు. క్రైస్తవంలోకి ఎవరో దిగొద్దు, క్రైస్తవం దింపేసేది కాదు, పైకి తీసుకెళ్ళేది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అదొక అపోహ, ఇదొక మతం కాదు ప్రియులారా, మార్గం. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు ఎవరిని కులం మార్చుకోమండో అండి, స్వభావం ఏదో మార్చుకోమండో. యేసుప్రభు ఏమి మార్చే దేవుడు అంటే, మనసును మార్చే దేవుడు. మంచిగా బ్రతకండి అంటాడు అంతే, కులం మారమని చెప్పడు ఆయన, మతం మారమని చెప్పడు, మార్గం చూపించే దేవుడు. ఆమెను చెప్పండి. అప్పుడు అన్నాడంట, రే జాగ్రత్త రోయ్, ఆ పుస్తకం తర్జుమా మాత్రం చేయి, డబ్బులు తీసుకో అంటే, అందులోకి వెళ్ళొద్దంటే అన్నాడంట, ఆల్రెడీ వెళ్ళిపోయానని చెప్పాడంట. హల్లెలూయా. ఆల్రెడీ ఆ మాటలు ఏమనుకున్నాయంటే పట్టుకుని అండి, అంత పండితుడు అండి, అన్నీ తెలిసిన వ్యక్తి, గ్రంథాల మీద అనేకమైన అవగాహన ఉన్న వ్యక్తి, ఆయనే యేసుకు చోటిస్తే ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? యేసు లేనందుకు నీకు ప్రశాంతత ఉందా? యేసు లేనందుకు నీకు నెమ్మది ఉందా? యేసు రానందుకు నీకేమన్నా విడుదల విమోచన ఉందా? నీ జీవితంలో నిజమైన సంతోషం ఆనందం నువ్వు అనుభవిస్తున్నావా అంటే, చాలామంది జీవితాల్లో సంతోషం లేదు. ఆయన బంగారం కోరలేదు, వెండి కోరలేదు, ఏవేవో కోరలేదు, ఏవేవో అడగలేదు. హృదయాన్ని అడిగే దేవుడు, హృదయాన్ని కోరే దేవుడు. ఈ రాత్రి ఎవరైనా యేసయ్య నువ్వు మాకు కావాలి, మా జీవితంలోకి రండి, మా హృదయంలోకి రండి, మా జీవితాన్ని నీకు ఇస్తున్నాం ప్రభువా, నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావు, రక్తం గార్చావు, చనిపోయి తిరిగి లేచావు, సత్యవంతుడైన దేవుడు, నువ్వు ఒకే ఒక మార్గం, పరలోకం తీసుకెళ్లే దేవుడు అని ఈ రాత్రి యేసు ప్రభు దగ్గర మీరు రాగలిగితే ప్రియులారా, అడగగలిగితే, యేసుకి మీ హృదయంలో చోటిస్తే ఆయన అద్భుతం చేస్తాడు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ లేచి నిలబడదాం ప్రియులారా. అరే వదిలేండి.